దక్షిణ భారతదేశంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయం ముందు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఉంటారు, దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉంటారు. కొబ్బరికాయలు ఎందుకు కొడతారు, అసలు ఆ కొబ్బరికాయని ఎందుకు అందించాలి అని చాలామందిలో అనుమానం ఉంటుంది. నిజానికి భగవంతునికి ఏదో ఒక సమర్పణ ప్రసాదంగా ఇవ్వడం అనేది మనం చూస్తాం. అంటే భగవంతుడు ఆహారం తీసుకున్న తర్వాత దాన్ని మనం ప్రసాదం అని పిలుస్తాం. సాదం అంటే ఆహారం, ప్రసాదం అంటే చాలా విశేషంగా ఇవ్వబడింది అని అర్థం. అలాంటి ప్రసాదాలు మనకు నార్త్ ఇండియాలో కనిపిస్తాయి. కానీ ఇక్కడ నైవేద్యం మాత్రం ఎక్కువగా కొబ్బరికాయను పెడుతూ ఉంటారు. దాన్ని పూర్ణ ఫలం అని పిలుస్తారు. కొబ్బరికాయ లోపల బయట పరిశీలించినట్టయితే పంచకోశాలు ఉంటాయి. దానికి ఒకటి పచ్చటి నార పైన ఉంటుంది, దాని లోపల మళ్ళీ నార ఉంటుంది, టెంక ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, దాంతోపాటు నీళ్ళు ఉంటాయి. 5 రకాల వస్తువులు ఒకే పదార్థంలో ఉండడం, ఒకే ఫలంలో ఉండడం అనేది కొబ్బరికాయలో మనం చూస్తాం. దాన్ని పూర్ణ ఫలం అంటారు. కృష్ణుడు భగవద్గీతలో కూడా అన్నాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం. నాకు భక్తితో ఒక పుష్పం కానీ, ఒక పత్రం కానీ, ఒక ఫలం కానీ, లేదా కొంచెం నీళ్లు కానీ సమర్పిస్తే చాలు, వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నాడు. నిజానికి కొబ్బరికాయలో ఫలం ఉంది, సలిలం ఉంది, అంటే నీళ్లు ఉన్నాయి. బట్ ఇట్లాంటి పూర్ణ ఫలాన్ని అందించడంలో తాత్వికమైనటువంటి అర్థం కూడా ఉంది. అంటే కేవలం ప్రసాదంగా ఏదో ఒక వస్తువు ఇవ్వడం అనేటటువంటిది అది ఒక భక్తిపూర్వకమైనటువంటి అంశం కిందికి వస్తే, ఇందులో ఉన్న తాత్వికమైనటువంటి అంశం ఏంటి? పంచకోశాంతర స్థిత అని అమ్మవారి పేర్లలో ఒక పేరు. అంటే 5 కోశాలలో అంతర్గతంగా ఉన్నటువంటి తల్లి నీకు నమస్కారం అని చెప్తాం మనం. మానవ శరీరంలో కూడా 5 కోశాలు ఉన్నాయి. ఒకటి అన్నమయ కోశము, 2 ప్రాణమయ కోశము, 3 మనోమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని అంటారు. ఇవన్నీ మనిషి యొక్క భౌతిక తత్వం నుంచి అంతర్గత తత్వంలోకి వెళ్ళేటటువంటి క్రమంలో ఉండేటటువంటి ప్రాకారాలు ఇవి. అందుకే ఆఖరికి దేవాలయంలో కూడా పంచ ప్రాకారాలు మనకు కనిపిస్తాయి. ఆ పంచ ప్రాకారాలను దాటిన తర్వాత గర్భగుడిలో దేవుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో దేవుడి విగ్రహం ఉంటుంది. అట్లానే మానవ శరీరం అనేటటువంటిది ఈ పంచకోశాలతో నిర్మించబడింది. భౌతికంగా కనిపించేటటువంటి ఈ స్థూల శరీరము అన్నమయ శరీరం. ఇందులోనే ప్రాణం ఉంది, ఇందులోనే మనస్సు ఉంది, ఇందులోనే విజ్ఞానం ఉంది. ఆ ఆనందమయం అనేటటువంటిది అంతర్గతంగా ఉండేటటువంటి ఒక తత్వం. అలాంటి తత్వము ఈ శరీరంలో ఉన్నందుకు ఈ శరీరాన్నే నీకు సమర్పిస్తున్నాను అనే భావనను కొబ్బరికాయలో చేసి ఆ కొబ్బరికాయను టెంకను సమర్పించడం అనేటటువంటిది మనం చూస్తాం. అందుకోసం దీన్ని ఏ దేవాలయంలో చూసినా పూజలకు ప్రసిద్ధంగా దక్షిణ భారతదేశంలో వాడడం అనేది విరివిగా జరుగుతుంది. మనిషికి ఉన్నట్టే దానికి జుట్టు, మనిషికి ఉన్నట్టే కళ్ళు, మనిషి లోపల ఉన్నట్టే ద్రవ పదార్థం, ఇవన్నీ మనకు మానవ ఆకారాన్ని, మానవుని యొక్క తలను పోలినటువంటి ఒక ఆకారం ఆ కొబ్బరికాయలు తయారు చేసి దాన్ని మనం పూజకు సమర్పిస్తాం. అంటే పంచకోశాంతరమైనటువంటి జీవుడు ఎట్లయితే హృదయంలో ఉంటాడో ఆ జీవుడు భగవంతుని ముందు సంపూర్ణంగా సరెండర్ అయ్యేటటువంటి ఒక తత్వం మన కొబ్బరికాయ సమర్పించడంలో కనిపిస్తుంది. అందుకే అన్ని పూజల్లో కొబ్బరికాయను విరివిగా దక్షిణ దేశంలో వాడడం మనం చూస్తాం. మరి ముఖ్యంగా కోస్టల్ అంటే మనకి ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో ఈ తీర ప్రాంతాల్లో ఈ కొబ్బరి తోటలు విరివిగా కనిపిస్తాయి. మనం వెస్ట్ ఘాట్స్ అంటాం కదా, అంటే గోకర్ణ క్షేత్రం నుంచి కిందల కన్యాకుమారి వరకు, ఇటు పైన ఒరిస్సా కలకత్తా తీరం నుంచి మళ్ళీ కన్యాకుమారి తీరం వరకు, అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమల్లో మొత్తం తోటలు మనకు కనిపిస్తాయి. నదులుంటే నదీ పరివాహక ప్రాంతంలో కొబ్బరి విపరీతంగా పండుతుంది. కాబట్టి అది కాక ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని. అంటే కొబ్బరి నుంచి వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో సహజమైనటువంటి తీర్థం అది. దాంట్లో ఎవరు చక్కెర వేసే వాళ్ళు ఎవరు లేరు కదా, పరమేశ్వరుడే అందులో చక్కెర వేసుకున్నాడు తన కోసం. అంత తీయటి నీళ్ళు అందులో ఉంటాయి. మధురమైనటువంటి పదార్థం ఏదైనా మనం తయారు చేయాలంటే భౌతికంగా ఎన్నో వస్తువులను కలగలిపితే కానీ ఒక పదార్థం రుచికరంగా తయారు కాదు.
కానీ కొబ్బరి తినండి ఎంత ఎంత రుచికరంగా ఉంటుందో. అది ఎలాంటి ఎంగిలి లేని, ఎలాంటి అశుచి లేనటువంటి, ఎలాంటి మలినం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి పదార్థం కొబ్బరి నీళ్ళు. ఈ రెండింటిని మానవుని యొక్క దేహాన్ని సమర్పించేటందుకు ప్రతీకగా మానవుని యొక్క అన్నమయ శరీరాన్ని, ప్రాణమయ శరీరాన్ని, మనోమయ శరీరాన్ని, విజ్ఞానమయ శరీరాన్ని, ఆనందమయ శరీరాన్ని దర్శించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం భక్తి ఆ కొబ్బరికాయ సమర్పించడంలో ఉంది.